జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అర్థం లేని చదువు వ్యర్థం, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథాః విడంబకాః. ఈరోజు మనం గురువుల యొక్క అనుగ్రహంతో వివాహం ఆలస్యం కావడానికి గల కారణాలు, జాతకంలో గల దోషాలు, వాటి పరిహారాలు ఏమిటనేది క్లుప్తంగా తెలుసుకుందాం. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి వివాహాలు సరైన సమయంలో అవ్వక ఎంతో మనస్తాపానికి గురవుతూ ఉంటారు. ఈ రోజుల్లో చూస్తే 30, 35, 40 కూడా అవుతున్నాయి. ఏంటంటే మరి పాపాలు అలాగే ఉంటున్నాయి. కాలం మారింది, కలియుగం. ఆ పాపాలతో పాటు ఆ జీవితాల్లో ఆ కష్టాలు కూడా అలాగే వెన్నంటి వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ సరైనటువంటి జాతక పరిశీలన చేయించుకోక, లేదా అలా చేసేవారు వారికి లభించక, ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు పడతలేదు, చేసేవారు లభించక అంటున్నా నేను. ఓకే, లభించక సరైనటువంటి పరిహారం వారికి తెలియక ఈ రోజుల్లో అనేక మాధ్యమాల్లో, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ వచ్చేటువంటి అనేక వీడియోలు చూసి ఆ పరిహారమని, ఈ పరిహారమని, ఆ చెట్టని, ఈ పొట్టని, ఆ రాయని, ఈ రాయని మొక్కి ఎంతోమంది అలసిపోయి ఉంటారు. విసుగొచ్చి ఉంటుంది, ఇంతేనా అని. అటువంటి వారందరికీ కూడా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పేది ఒక అద్భుతమైనటువంటి వీడియోని చెప్పుకోవాలి. ఎందుకంటే అదే చెప్తున్నా, గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువులు ఇప్పుడు మనకున్న జీవిత స్పాన్ ఎటువంటిదండి? లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కొంత బాల్యం, కొంత యవ్వనం అయిపోయిన తర్వాత మన వివాహం, పిల్లలు. నేర్చుకోవడానికి సమయం ఎక్కడుందో మనకి? ఎంతో కొంతే ఉండేది. మరి విద్య నేర్చుకోవాలి ఇంత అత్యల్ప సమయంలో అంటే దానికి గురువుల సహకారం కావాలి. విశ్వామిత్రుడు లాంటోడే ఈ రోజు వరకు కూడా పూర్తి చేయలేకపోయాడు ఆయన. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, గురువు లేని విద్య గుడ్డిది. అందుకే గురువుల అనుగ్రహం ఉంటే ఏదైనా సరే అవలీలగా మనం దాటవచ్చు. అటువంటి గురువులు ఎంతో కష్టపడి పురాణ గ్రంథాలే కానీ, శాస్త్రాలే కానీ ఇటువంటి చదివి వాటిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక చక్కగా ఒక చోట చేర్చి మనకి సులభముగా అర్థమయ్యేటటువంటి రీతిలో, ఆచరించదగ్గేటువంటి పద్ధతిలో వీటిని పరిహారాలు అనేక మంది చేత ఇంతకుముందు ఆచరింపచేసి ఫలితము వచ్చిన తరువాత, అంటే ఫలితాన్ని సరిచూసుకున్న తర్వాత వీటిని ఒక గ్రంథములో వాళ్ళటన్నింటి కూడా పొందుపరిచి రాసుకుని తర్వాత తరాలకి అందజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈనాడు ఈ యొక్క వీడియో. వివాహాలు ఆలస్యం కావటానికి గల కారణాలు, దాని పరిహారాలు ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. పూజ్య గురువులకు నేను శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వివాహం ఆలస్యం కావటానికి మనకి ఒక కారణం, ప్రథమ కారణం సప్తమ భావాన్ని, అంటే కళత్ర భావాన్ని శని చూడటం. శనికి ఉన్న దృష్టులు 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి. ఈ 3 దృష్టులలో ఏ దృష్టితోనైనా శని కనుక కళత్ర స్థానాన్ని కనుక చూచినా, అంటే 7వ స్థానాన్ని కనుక చూచినట్టయితే, లగ్నం నుంచి 7వ స్థానాన్ని, అంటే ఎగ్జాక్ట్గా 180 డిగ్రీలు ఉంటుంది లగ్నం నుంచి అది. ఓకే, దాన్ని చూచిన సప్తమంలో శని ఉన్నా, అంటే ఆ ప్లేస్లో శని ఉన్నా, కళత్రకారకుడైనటువంటి శుక్రుడు, అంటే మరి కళత్ర జీవితం అంటే వివాహ జీవితానికి కారకుడైన శుక్రుడు శనితో కలిసి ఉన్నా, దీనికి పురాణయుక్తమైనటువంటి చక్కటి పరిహారాలు మనకి ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. 7 శనివారాలు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చెయ్యాలి. దీన్ని 7 శనివారాల వ్రతం అని అంటారు. ఈ వ్రతం అంటే సప్తాహం అని చెప్పాలి. 7 రోజులు ఇంటూ 7 వారాలు అంటే 49 రోజులు దీక్ష. చక్కగా ఆహార నియమము బ్రహ్మచర్యము కూడా ఉండాలి. ఏకభుక్తం, ఒక్క పూట భోజనం, ఉదయం అల్పాహారం, సాయంత్రం అల్పాహారం, భూశయనం, నేల మీద పడుకోవాలి. ఇది బ్రహ్మచర్యం పాటించాలి. ఇది ఒకటి. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. ఇలా 9 మంగళవారాలు 9 మంగళవారాలు చేయించి సుబ్రహ్మణ్య స్వామికి చివరి మంగళవారం నాడు అంటే 9వ మంగళవారం నాడు స్వామికి వస్త్రం పైన వేసే ఇంకొక వస్త్రం అంటే అంగవస్త్రం అంటారు. ఆ అంగవస్త్రం ఎరుపు రంగుది సమర్పించాలి. ఆ వస్త్రంతో పాటు సుగంధ ద్రవ్యాలు ఇవి కూడా సమర్పించాలి. 9 ఎర్రని పళ్ళు అంటే దానిమ్మ, ఆల్బకర్ర, యాపిల్ ఇటువంటి ఫ్రూట్స్ కూడా ఫలాలు కూడా సమర్పించాలి మనం ఆ వస్త్రంతో పాటు. తర్వాత పెళ్ళి అయిన తరువాత తిరుమల వెళ్ళి కింద కాలినడకన చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కింద తీర్థంలో స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏటువంటి సొల్లు సోది పెట్టకుండా భగవన్నామస్మరణ చేసుకుంటూ చక్కగా కింద మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టి ఒక దీపం వెలిగించి స్వామికి కృతజ్ఞతాభావముతో, అయ్యా నీ వ్రతం చేశాము, సప్తాహం వివాహం అయ్యింది, నీ దర్శనం కోసం వస్తున్నాము, మా యొక్క మిగిలిన కర్మశేషం ఏదన్నా ఉంటే కనుక ఆ కర్మశేషాన్ని కూడా మాకు తీర్చి మా వైవాహిక జీవితం చాలా ఆనందమయంగా ఉండేటట్టుగా చేసి సత్సంతాన భాగ్యాన్ని మాకు కల్పించి వంశాభివృద్ధిని చెయ్యి నాయనా అని తండ్రిని వేడుకోవాలి. వేడుకుని ఇక ప్రారంభించాలి. ఒక్కొక్క మెట్టు దైవనామ స్మరణతో ఉప్పరసోది పెట్టకుండా నువ్వెక్కడ చేశావు, నువ్వెక్కడ తిరిగావు ఏం కాకుండా దారిలో వాళ్ళు అమ్మేటువంటి పలహారాలు అటువంటివి తిని మళ్ళీ ఉచ్చలకి దొడ్లకి వెళ్లకుండా అటువంటి పనులు చేయకుండా చాలా పవిత్రంగా చక్కగా పైకి కొండెక్కి స్వామిని దర్శించుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వ్రతము చెప్పాం కదా, ఆ వ్రతము 48 రోజులు వ్రతం పూర్తి అయిన తరువాత తిరుత్తణిలో అంటే తమిళనాడులో తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించాలి. అప్పుడు అక్కడ ఈ వ్రత సమయంలోనే అంటే ఈ 48 రోజులు చేసేటప్పుడే సుబ్రహ్మణ్య స్వామికి కుమార సంభవాన్ని చదవాలి. కుమార సంభవం ఉంటుంది, నెట్లో దొరుకుతుంది, పీడిఎఫ్ కాపీ చూసుకోండి, దాన్ని చదవాలి. లేదా పుస్తకం కొనుక్కోండి. పీడిఎఫ్ కాపీలు తీసుకుంటే రాసినటువంటి రచయితలకి డబ్బులేవి రావు. అలాంటి పనులు చెయ్యొద్దు. కాంచనం కర్మ విమోచనం అన్నారు, డబ్బులు ఖర్చు పెట్టాలి, కర్మ తీర్చుకోవాలి. అన్నీ పిసినిగొట్టి పనులు చేస్తే అలాగే ఉంటాయి వ్యవహారాలు. కొనుక్కోండి పుస్తకం. నెక్స్ట్ దాంతో అందులో శివ కళ్యాణ ఘట్టం, సుబ్రస్వామి కళ్యాణ ఘట్టాలు ఉంటాయి. అవి కూడా చాలా శ్రేయస్కరం చదవాలి. అయితే ఈ కుమార సంభవాన్ని మీరు 48 రోజులు పారాయణ చేసి ఒకసారి మాత్రం పుస్తకంలో చక్కగా స్వహస్తాలతో దాన్ని రాయండి. తర్వాత ఒకసారి రాస్తే చాలు. పెళ్ళి అయిన తరువాత అయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మనకి తర్వాత అలాగే రుక్మిణీ కళ్యాణం అని ఉంటుంది, ఆ పుస్తకం కూడా తెచ్చుకోండి. భాగవతంలోని ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కూడా చదవాలి. ఇలా చదవటం వలన, ఇట్లాంటి పరిహారాలు చేయటం వలన సప్తమ భావాన్ని శని చూసిన దోషము, సప్తములో బుధుడు ఉన్న దోషము, కుజదోషము పరిహారమవుతాయి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకంలో లగ్నము 1వదైతే 2 ద్వితీయము కుటుంబస్థానము, 3 సోదరస్థానము, 4 కుటుంబస్థానము, 5 పుత్రస్థానము, 6 రోగస్థానము, 7 కళత్రస్థానం. అదనమాట 7వదనమాట. అంటే చెప్తున్నాను అర్థం కావడానికి క్షుణ్ణంగా మీకు.
ఆ స్థానాన్ని శని చూసినా, అంటే శని ఎక్కడన్నా ఉండి శనిగారు ఉన్న ఇంటి నుంచి లెక్క పెట్టుకుంటే 1, 2, 3 శనిగారికి ఎన్ని దృష్టిలు ఉన్నాయంటే 3, 7, 10 అనమాట. 3, 7, 10 ఈ దృష్టిలో ఏ దృష్టి చూసినా. నెక్స్ట్ బుధుడు, ఆయనకు ఉంది ఒకటే దృష్టి, 7వ దృష్టి. అంటే సప్తమంలో బుధుడు ఉన్నా ఆ సప్తమాన్ని ఆ బుధుడు గారు చూసినా. కుజుడు గారికి 3 దృష్టిలు ఉన్నాయి, 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి. సో కాబట్టి కుజుడు గారు కూడా ఆ విధంగా ఆ వీక్షణ చేసినా అక్కడ ఆ స్థానంలో ఉన్నా కూడా ఇటువంటివి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాల వలన శుభ్రంగా మనకి పరిహారం అవుతాయి అన్నమాట. తర్వాత వివాహానంతరము 2 రోజులు నియమముగా ఉండి, గుర్తు చేసుకోవాలి ఇక్కడ పాయింట్, నియమముగా, అంతేగాని అది విహార స్థలం కాదు. అక్కడికి వెళ్ళి కాటేజ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి సంసారం చేసుకుంటాం అది కాదు. దైవ చింతనతో వివాహానంతరము 2 రోజులు నియమం, అంటే 2 రాత్రులు నిద్ర చేసిన తర్వాత శ్రీశైలంలోనే ఉండి శివ కళ్యాణం చేయించుకోవాలి. వీలుంటే ఆ పక్కన అమ్మవారి దర్శనం చేసుకుని చండీ హోమం కూడా చేసుకోవచ్చు. ఓకే, దాంతో మీ యొక్క జాతక భావం నుండి ఉన్నటువంటి కళత్ర దోషము పటాపంచలైపోతుంది. అంటే జాతక భావంలో ఆ 7వ స్థానంలో ఏదైతే కళత్ర దోషం అయితే ఉందో ఆ కళత్ర దోషము పటాపంచలైపోతుంది. అయితే గురుదేవులు ఇంకొకటి సెలవు ఇచ్చారు మనకి. ఏంటది గొప్ప విషయం? ఈ 7 వారాల్లో గురుచరిత్ర పారాయణ కూడా చెయ్యాలి. దీని వలన గురుబలం కూడా సిద్ధిస్తుంది. ఎందుకంటే జాతకములో సర్వ శుభములకు కారకుడు ఎవరండి? మనకి గురువుగారు. గురువుగారు మనకి ఏ స్థానాల్లో చూస్తారు? మనకి గురువుగారు 2, 5, 9, 12 ఈ యొక్క స్థానాలకి కారకులు వారు. అర్థమైందా మీకు? ఇది కుటుంబం బాగోవాలన్నా, సంతానం కలగాలన్నా, భాగ్యం కలగాలన్నా, ఆ ఖర్చు శుభ ఖర్చు అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా వారే. కాబట్టి గురువు యొక్క బలం కూడా దాంతోపాటు పెంపొందించుకోవాలి. కాబట్టి గురుచరిత్ర పారాయణ కూడా చేస్తే ఏకకాలములో ఈ 49 రోజుల్లో అన్నీ కూడా మీకు సద్దుమణిగిపోతాయి, బాధలన్నీ కూడా. అంటే ఎంత మీకు? 1.5 నెల. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి? చెన్నైలోని మహాబలిపురం రోడ్డులో ఆ దగ్గర ఉండే కళ్యాణ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించి, అంటే ఈ కాలంలో ఆయనకు ఓ పూలమాల సమర్పించాలి. వాళ్ళు మీకు తిరిగి పూలమాలను మీకు ఇస్తారు. అది తెచ్చి ఇంటికి పెట్టుకుని ఆరబెట్టుకోండి, అట్లా పెట్టుకోండి. ఒకవేళ మీరు పూలమాల అది బాగోవాలనుకుంటే ఏదన్నా మీకు తెలుసు కదా, గంధపు పైన పొట్టు తీసిన మాల లాంటివి మీకు దొరుకుతాయి. మీకు కర్ణాటకలో ఎంపోరియంలో కూడా అమ్ముతారు. మీకు అలాంటి ఆన్లైన్లో తెప్పించుకుని ఆ మాలను తీసుకెళ్ళి ఆ మాలతో పాటు ఇంకొక మాల కూడా సమర్పించారు. ఈ మాల ఇచ్చారనుకో, ఇది వడిలిపోయినా పర్వాలేదు, అదైతే వడలదు మీకు. అలా పెట్టుకోండి. అట్లా మాలను జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో వేలాడ చేసుకోండి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ కళ్యాణ పెరుమాళ ఆలయానికి వెళ్ళి మళ్ళీ పూజ చేయించుకోవాలి. మరి దండ ఏం చేయాలి? చక్కగా ఎవరు తొక్కకుండా తీసుకెళ్ళి, ఏది పచ్చిదండ అయితే కనుక, ఏ పూలదండ అయితే కనుక తీసుకెళ్ళి ఏదన్నా నదిలో పారే నీళ్ళలో నిమజ్జనం చేసేయండి. అది ఏ గంధపు చెక్క మాల దండ అనుకోండి, అది అలా పెట్టేసుకుని ఉంచుకోండి, ఏం పర్వాలేదు, సువాసన వస్తుంది. ఇక నెక్స్ట్ తరువాత ఆశ్లేష నక్షత్రము. చాలామంది అనుకుంటారు ఆశ్లేష సర్పజాతి మూలా నక్షత్రం వాళ్ళకి వివాహాలు కావు, జ్యేష్ఠ నక్షత్రం ఏమి అసలు భగవంతుడు అందరికీ ఇస్తాడు. గంతకు తగ్గ బొంత భగవంతుడు అందరికీ ఇస్తాడు. ఇక్కడ అదే మరి ఆశ్లేష అంటే కర్కాటక రాశి, మూల అంటే ధనుస్సు రాశి, విశాఖ త్రిపాద నక్షత్రం. ఎందుకంటే మనకి వచ్చేసి విశాఖ నక్షత్రము తులలోనూ వృశ్చికలోనూ ఉంటుంది. నెక్స్ట్ జ్యేష్ఠ వృశ్చిక రాశిలో ఉంటుంది. సో ఈ నక్షత్రాల వాళ్ళు వివాహ దోషాలు పరిహారం కావడానికి కుక్కేలు సుబ్రహ్మణ్యంలో సర్ప పరిహార పూజ, ఆశ్లేషాబలి, నవనాగమండలము ఇటువంటివన్నా జరిపించుకోండి. తర్వాత రామేశ్వరంలో నాగప్రతిష్ఠ చేసి అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవాలి. పార్థివలింగార్చన వీలైతే పార్థివలింగం మీద మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపించుకోవాలి. ఓకే. తర్వాత రామేశ్వరంలో కనుక నాగప్రతిష్ఠ కనుక మీకు వీలు కాకపోతే మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక మంచి ఆలయం ఉంటే అక్కడ రావి చెట్టు వేప చెట్టు కనుక ఉంటే కనుక అక్కడ కూడా వాయు ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఎందుకంటే రావి చెట్టు గాలి వేప చెట్టు గాలి దానికి ఆహారం కాబట్టి అలా అయినా జరిపించుకోవచ్చు.
అలా ఎలా పడితే అలా నేల మీద కాకుండా మంచి గట్టు కట్టి దానికి యంత్రం వేసి నవధాన్యాలు నవరత్నాలు ఇటువంటి అన్నీ వేసి చేస్తే దెమ్మ కట్టి చేస్తే 10 మంది వచ్చి పూజలు చేసుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు పూజలు చేసే కొద్దీ మీ వంశం కూడా అలాగే అభివృద్ధి చెందుతుంది, ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. తర్వాత కొంతమందికి సప్తమ స్థానంలో బుధుడు ఉండి వివాహానికి ఆటంకాలు కలుగుతాయి. సప్తమ స్థానంలో బుధుడు ఉండి, ఇంతకుముందు అదే చెప్పాను నేను, శని బుధుడు కుజుడు కారకంగా, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు బుధుడు సప్తమ స్థానంలో బుధుడు ఉంటే వివాహానికి ఆటంకం లేదు. వారు ఏం చేయాలి? అశ్వత్థ నారాయణుడు, ఎందుకంటే బుధగ్రహానికి మనం చేయవలసింది నారాయణే కదా, కాబట్టి రావి చెట్టుకి కళ్యాణం జరిపించాలి. అదేవిధంగా ఇంట్లో సుందరకాండ పారాయణం చేసుకోవాలి. చేయగలిగి అక్షర దోషాలు లేకుండా ఛందోబద్ధంగా చదవగలిగితే చేసుకోవచ్చు. లేదా ఒక బ్రాహ్మణులను, మంచి బ్రాహ్మణుని స్పష్టంగా ఉచ్చరించేటువంటి వ్యక్తిని తెచ్చి పెట్టుకుని పారాయణ చేయించుకోండి 49 రోజులు. ఇది అత్యంత శ్రద్ధగా చేయించుకోవాలి. ఆయన చదువుతూ ఉంటే మీరు ఎదురుగుండా కూర్చొని వినాలి, అంతేగాని అటు ఇటు దిక్కులు చూసి మీరు చేస్తూ ఉండండి, నేను ఫోన్ మెసేజ్ చేసి వస్తాను, మీ ఎవరి కోసం? నీ కోసం. 49 రోజులు నీది కాదుకుంటే తర్వాత జీవితం నీదే. తర్వాత అలా కాకుండా ఒక కుటుంబంలో వంశంలో తరతరాలుగా, అంటే 1, 2, 3 జనరేషన్స్, ఎందుకు చెప్తానంటే అదే అంటారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడండి. ఎందుకని అన్నారంటే అందము అయి కాదు చూడమంది. ఈ యొక్క వంశములో ఏదన్నా కనుక ఉపద్రవాలు జరిగినాయా, ఏమన్నా కష్టాలు ఇటువంటి బాగా పాలయ్యారా ఏమిటని తెలుసుకోవటం కోసమే అటు ఇటు తరాలు చూడమంది. ఇటువంటివి కొన్ని విశేష దోషాలు ఉంటాయి. అంటే ఏంటంటే ప్రతి తరంలో ఒకరిద్దరు వివాహం కాకుండా మిగిలిపోతూ ఉంటారు. అది పితృదోషం లేదా పితృశాపం అయి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంట్లో పెద్దలకి ఏం చేయాలి? గోకర్ణం కానీ, త్రయంబకేశ్వర్ కానీ, కాశీ కానీ, రామేశ్వరం అక్కడికి వెళ్ళి మోక్షనారాయణ బలి చేసి పితృదోష శాపాన్ని పూర్తిగా పరిహరించుకోవాలి. ఇక్కడ అందరూ ఒక విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనకి పత్రికల్లో కానీ టీవీల్లో కానీ మామూలుగా కొన్ని పరిహారాలు, అంటే వైద్యపరంగా కానీ లేకపోతే ఇంకేదన్నా పరంగా కొన్ని డాక్టర్లు వచ్చి సూచనలు అవి ఇస్తూ ఉంటారు, కొన్ని మందులు ఇట్లానే. అయితే ఒకటి పనిచేస్తాయి, అవి ఆ సూచనలు సలహాలు పనిచేస్తాయి, అందరికీ పనిచేస్తాయి అని చెప్పకూడదు. అది చాలా తప్పు. అది అట్లా చెప్తే అదే లోపిస్తుంది మన సమాజంలో. అందరికీ పనిచేస్తాయని కాదు. ఎందుకనంటే ఒకడికి పని చేసింది కదా వైద్యం, నాకు పని చేయలేదంటే అది పొరపాటు. కరెక్ట్గా మనకు కూడా పని చేయాలి అని అంటే అసలు సరైన పద్ధతి ఏంటంటే జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేయించుకోవాలి. అలా చేయించుకుంటే అప్పుడు సరైన పరిహారం ఏమిటి అనేది మనకు తెలిసిపోతుంది. కానీ అది కూడా చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన పరిహారాలు కనుక ఆచరిస్తే కొంతవరకు పెళ్ళి కాని వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అయిపోతుంది. అది కూడా చెప్తున్నా. ఓకే, ఇది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక కర్మ పద్ధతిలో చక్కగా చేసుకుంటూ సంవత్సరాల తరబడి వెయిట్ చేశారు. ఓకే, 3 నెలలు వీటి కోసం పరిహారాల కోసం స్పెండ్ చెయ్యండి, సమయాన్ని వెచ్చించండి, శ్రద్ధగా చెయ్యండి, డబ్బు చూసుకుని చేసుకోండి జాగ్రత్తగా. 3 నెలల పాటు మీకు మంచి ఫలితం కనిపించింది, ఆనందంగా పెళ్లి చేసుకుని ఇదిగో మీకు సంబంధం ఖాయమైన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక కామెంట్ చేయండి, అయ్యా మీరు చెప్పారు, ఇందులో చెప్పిన పరిహారం మేము ఇదిగా చేసాం అంటే ఈ వీడియో కిందే చేయాలని లేదు. ఆ టయానికి అప్పుడు మీకు అందుబాటులో ఏ వీడియో కనబడితే ఆ వీడియో కిందకు వచ్చి ఆనందంగా ఒక మాట అట్లా పెట్టారనుకో, అది 10 మంది దాన్ని ఆచరిస్తారు. వాళ్ళు కూడా చూసి ఓహో ఇదేదో బాగుందే మనం కూడా చూద్దాం చేసుకుంటారు. కాబట్టి ఇది మీరు చేయవలసిన పని. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అందరూ ఒకటి గుర్తుంచుకోండి, కాంచనం కర్మ విమోచనం అన్నారు. ఏవండి జాతకానికి డబ్బులు అవుతాయి కదంటే మన అవుతాయి. మరి ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే, ఎవరి విద్య వాళ్ళది దానికి. కాబట్టి అవుతాయి, మరి డబ్బులు లేకుండా ఎట్ట అవుతాయి. కాబట్టి మీకు దానికి తగిన జ్యోతిష్కుడిని చూపించుకొని పరిహారం కరెక్ట్గా చెప్పించుకొని చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. శుభం భవతు.